పార్టీ నిర్వహించబోయే ప్రధాన ఎజెండా రాబోయే 2024 ఎలక్షన్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అంశంపై మాట్లాడేందుకు మనతో సీనియర్ నేత నెల్లూరు నగర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫయాజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఫయాజ్ గారు. 2024లో కాంగ్రెస్ ఏపీలో ఎలా ఉండబోతుంది? ఈరోజు మనం గమనిస్తే కర్ణాటక రాష్ట్రం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలు బీజేపీపై, అదేవిధంగా అక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వాలపై వ్యతిరేకత మూట కట్టుకుంది. ఎందుకంటే మనం గమనించాం, ముస్లింలకు 15% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి 2 సార్లు మోసం చేశాడు కేసీఆర్. అది ముఖ్యంగా కడుపులో పెట్టుకున్నారు ముస్లిం సమాజం. అదేవిధంగా రైతులకు భరోసా అని చెప్పి వాళ్లకు టోకర పెట్టాడు. అదేవిధంగా సామాన్యులకు నడ్డి విడిచాడు. దీనిపై అక్కడున్న తెలంగాణ ప్రజలు విసిగిచ్చుకుపోయి తెలంగాణలో ఉన్న సామాజిక వర్గం మొత్తం, మైనారిటీలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈరోజు మనం గమనించాం, కర్ణాటక కూడా ఒక 6 నెలల ముందర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం బొర్ఖా నిషేధం అని చెప్పేసి వాళ్ళు చేసే పనులు చెప్పకుండా ఎంతసేపటికి మైనారిటీ వర్గాలను అణిచివేయాలన్న ఒక ప్రయత్నంతో, వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తే మాకు ఓట్లు వేస్తారనే ఒక నమ్మకంతో వాళ్ళు పోవడం జరిగింది. కర్ణాటక ప్రజలు కూడా చెప్పుతూ కొట్టారు. కాబట్టి ఇదే మాటలు కూడా బీజేపీ వాళ్ళు వచ్చి ఈరోజు కేసీఆర్, జగన్, వీళ్ళందరూ, పవన్, అలాగే టీడీపీ కూడా బీజేపీ యొక్క తొత్తులుగా మారున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టాలి. కేవలం కేంద్రంలో ఫైట్ చేసే పార్టీ ఒకటి ఉంది, అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ నమ్మకంతోనే ఈరోజు కర్ణాటక అయితే కానీ, తెలంగాణ అయితే కానీ, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ప్రజలు ఈరోజు మనకు అభివృద్ధి శూన్యం అయిపోయింది. మనం చూస్తున్నాం, ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, అదేవిధంగా 5 ఏళ్ళు జగన్ గారికి ఇచ్చారు. ఏమైనా లాభం జరిగిందా? ఈరోజు మనం చూస్తున్నాం, రోడ్లు నడుస్తున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు పెన్నా బ్యారేజ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, సంగం బ్యారేజీ, అదేవిధంగా దుగ్గరాజుపట్నం పోర్టు, ఇవన్నీ ఈరోజు మనం పాతోళ్ళు చెప్పుకుంటా ఉన్నాం. పెద్ద ఆసుపత్రి అని చెప్పుకుంటాం, దాని పక్కన బీఈడి కాలేజ్ పెట్టారు. డాక్టర్లు చదువుకుంటున్నారంటే అది మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఈరోజు ప్రతి ఒక్కరూ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు, దళితులు, మైనారిటీలు, ఎస్సీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ఖచ్చితంగా వ్యతిరేకత సాగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఫయాజ్ గారు, తెలంగాణలో విజయం వెనక రహస్యం ఏమిటి? రహస్యం ఏమి లేదండి, నేను చెప్పాను కదా ఇందాక, మోసం చేస్తూ 15% రిజర్వేషన్ చేస్తానని చెప్పి ముస్లింలకు మోసం చేస్తాను. అదేవిధంగా 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే కేసీఆర్ ఎన్నో గ్యారెంటీలు ఇచ్చాడు, అవన్నీ ఫెయిల్ అయ్యాయి కూడా. కాబట్టి మేము ఒక 6 గ్యారెంటీలు తీసుకుపోయాం. మహాలక్ష్మి 2500 రూపాయలు ప్రతి మహిళకు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా రేషన్ కార్డు కలిగిన పేదవాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం రేవంత్ రెడ్డి యొక్క సారథ్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు ఆయన సారథ్యంలో పోవడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా 15,000 రూపాయల నుంచి మరొకరికి 12,000. అదేవిధంగా గృహజ్యోతి 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం, కట్టిన ఇళ్ళు లేని పరిస్థితి 10 సంవత్సరాల నుంచి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇప్పుడు దాకా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఆయన ప్రభుత్వం పోయింది. ఇతను వస్తే నేను ఉచితంగా ఇస్తానని చెప్పేసి ఆ ఇళ్ళు బీడు పడిపోతున్నాయి, ఖండం అయిపోయాయి. కొంతమందికి ఇచ్చున్న వాళ్ళకి నీళ్లు లేక, వసతి లేక వాళ్ళ నాన్నల పట్టణం పడుతున్నారు. కాబట్టి మరొకటి, యువ వికాసం 5 లక్షల రూపాయలతో విద్యకు మనం సపోర్ట్ చేయడం జరిగింది తెలంగాణలో. అదేవిధంగా చేయూత 4,000 రూపాయలు
ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉండింది, దానికి 10 లక్షలకు పెంచాం. ఇవన్నీ గ్యారెంటీలు ఇచ్చుకుంటూ మొదటిగానే ఇంద్రమ్మ ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఉచితంగా తెలంగాణ మొత్తం తిరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తొలుతనే మహిళలకు ఆ బస్సు సదుపాయం చేయడం జరిగింది. ఈ గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గతంలో చేసిన అభివృద్ధి చూసి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలకు ఆ నమ్మకంతో ఈరోజు వాళ్ళకి మాకు 64 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మేము ఎలాంటి ఎజెండాతో అంటే ఈరోజు తెలంగాణకి ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు ఇచ్చాము, ఏ విధంగా అయితే 7 గ్యారెంటీలు మన కర్ణాటకలో ఇచ్చాము, అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ గ్యారెంటీలు తీసుకొని ఈ గ్యారెంటీలతో పాటు పేదలకు అందుబాటులో ఉండే గ్యారెంటీలు తీసుకుని పోయి ఖచ్చితంగా మేము రేపు 2024లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో మహా పోటీలో మేము ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే తెలంగాణని సోనియా గాంధీ కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 2 సంవత్సరాలు ఉద్యమం చేసిన కేసీఆర్కి ఇచ్చాము. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈసారి ప్రభుత్వం కట్టబెడదామని చెప్పేసి కట్టబెట్టారు అని చెప్పేసి ఏపీలో కొంతమంది చెప్పడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది కాంగ్రెస్ ఎందుకు వస్తుంది అని చెప్పి. అదేనండి, ఆ మాట కరెక్టే. మేము కాదని చెప్పడం లేదు. తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి అనుకున్నారు. కానీ అదే కాదు కదా, వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కట్టడం జరిగింది, అధికారం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది? ఎలాంటి హామీలు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము వస్తే చంద్రబాబు నాయుడు 50,000 ఇస్తున్నాడు, నేను వస్తే ₹1,00,000 ఇస్తానని చెప్పి రాగానే ఇస్తానని చెప్పేసి ఒక 6 నెలల ముందర ఏంటంటే ఆంక్షలతో కూడిన పథకాన్ని పెట్టాడు, దుల్హన్ పథకం. అదేంటంటే ఇద్దరు 10th చదువుకొని ఉండాలంట. అతనికి తెలుసు ముస్లిం సమాజంలో ఆడపిల్లలకి చదువు తక్కువ చదివిస్తారు కాబట్టి వాళ్ళకి ఎవరికి చేరదని చెప్పేసి అతని ఒక దురుద్దేశంతోనే 6 నెలల ముందర ఈ ఆంక్షలు ఎందుకు పేదలకు ఇచ్చేటప్పుడు, పేదలకు ఇచ్చే పథకానికి ఆంక్షలు లేదు కదా. గతంలో తెలుగుదేశం ఉండింది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండింది. పథకాలకు ఆంక్షలు పెట్టకూడదు, ఇస్తామంటే ఇచ్చేయాలి. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలి. అవన్నీ చేసే కదా తెల్ల రేషన్ కార్డు ఇచ్చేది. ఎంఆర్ఓ దగ్గర ధృవీకరణ పత్రం వచ్చిన తర్వాతే వీళ్ళు పేదలు, వీళ్ళు అర్హులు అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ మాకు ఇచ్చారు, తెల్ల రేషన్ కార్డు. దాని ద్వారా మనకు లాభం చేకూరుతుంది అని చెప్పే కదా. వచ్చి కొన్ని ఆంక్షలు పెట్టి ఉన్న పథకాన్ని ఇప్పుడు దాకా ఎవరు నీ వల్ల మైనారిటీ లోన్స్ లేవు. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. గతంలో ఎంతో కొంత లాభం జరిగింది, ఈరోజు శూన్యం. దుకాన్ మకాన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పెట్టాడు, ఇతను కూడా పెట్టాడు, ఇప్పుడు దాకా ఒకరికి చేరలేదు. లోన్స్ మైనారిటీ లోన్స్ గతంలో జరిగాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చలామణి జరిగాయి. కానీ ఈరోజు అది శూన్యం, ఏ ఒక్కడు కూడా లాభపడలేదు. నవరత్నాలు అని చెప్పేసి అందరికీ నవరత్నం పొట్లం నెత్తి మీద రుద్దేసి సల్లా పెట్టేసాడు అని చెప్పి తప్ప వేరేది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే 1.5 లక్ష మైనారిటీలకు ఏ విధంగా అయితే తెలంగాణలో అది అదనపు అది మైనారిటీలకు ఇచ్చింది 1.5 లక్ష, తర్వాత సవర బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే పథకాన్ని మళ్ళీ మైనారిటీ ముస్లిం సోదరులు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ ఆ పథకం దక్కేటట్టు మేము రాహుల్ గాంధీ గారితో, మా జిల్లా అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి సారథ్యంలో మనకు ఎక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఏం కావాలో ఇవన్నీ తీసుకొని పోయి రాహుల్ గాంధీ దగ్గర దీని మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఊహించి ఉండరు, ఒక నెల లోపలే ఇక్కడ తారుమారు అయ్యే పరిస్థితి. ఈరోజు తెలంగాణ గెలవడమే 25 మంది సిట్టింగ్స్ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు మార్చేశాడు. కాబట్టి మా యొక్క కాంగ్రెస్ పార్టీ పాలన వేరు, వీళ్ళ పాలన వేరు. మేము వస్తే అభివృద్ధితో పాటు ప్రజల్లో డెవలప్మెంట్ ఉంటుంది, ఎవరు బాగుంటారు, స్నేహపూర్వంగా ఉంటుంది. మా అజెండా ఒకటే, అందరూ సమానత్వం, గౌరవం కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా గతంలో జిల్లా
జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులని రమ్మని ఆహ్వానం చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా చేశామండి. పోయిన ఒక 2 నెలల క్రితమే ఆనంద్ రామరెడ్డికి వైఎస్ఆర్సీపీలో విభేదాలు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బిందు రుద్రరాజు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ చేవులు దేవకుమార్ రెడ్డి గారు, నేను, కొంతమంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు పోయి మాట్లాడడం జరిగింది. అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి దూరం అయి ఉన్నారో వాళ్ళందరితో కలుస్తున్నాం. వాళ్ళందరూ కూడా సానుకూలంగా మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని వాళ్ళు ముందుకు వస్తున్నారు. మేము ఎక్కడికి పోయినా అంతకుముందు పాంప్లెట్ కూడా మా దగ్గర తీసుకునేవాళ్ళు కాదు, పోవాయి అని చెప్పి విసిరేసేది. అటువంటిది వీళ్ళిద్దరి పాలన చూసి ఆయన కాంగ్రెస్ బెటర్ అని చెప్పేసి వాళ్ళు ఒక మనస్తాపానికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు 24లో మేము మీరు ఊహించని సీట్లు మేము సంపాదిస్తున్నాము. తెలంగాణలో రేవంత్ రెడ్డి 2-3 సంవత్సరాల నుంచి ఒక జోష్ అనేది క్రియేట్ చేసుకుని వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో 2019లో చూసుకుంటే ఒక్క సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ, అసలు హవానే లేదు. అటువంటిది మీరేమో ఏపీలో నెక్స్ట్ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు, ఎలా వస్తుంది? ఇప్పుడు తెలంగాణలో 4 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ అవుతుంది. అదేవిధంగా హుజూరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి. బద్వేల్లో ఉప ఎన్నిక జరిగింది ఆంధ్రప్రదేశ్లో, 8,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి గెలుపు ఓటములు సహజమే. ఎప్పుడు మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల సమస్యలపై పోరాడతాం. కాబట్టి అధికారం ప్రజలు ఇచ్చేది. అక్కడ 8,000, అక్కడ 3,000. ఈరోజు అధికారంలో వచ్చాం మేము. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా మార్పులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ప్రజల మీద. ఎందుకంటే మేము పనిచేస్తున్నాం. బద్వేల్లో పనిచేసాం, తెలంగాణలో పనిచేసాం, కర్ణాటకలో పనిచేసాం. ఈ దేశానికే స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ స్వాతంత్ర ఉద్యమంలో మా నాయకుడు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తన ఆస్తి 80%, రూపాయలు 80% భారతదేశం కోసం ఆయన రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందిరాగాంధీ ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఈరోజు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి గడుస్తుంది. పరాయి దేశాల్లో కూడా పోయి వాళ్ళు హాయిగా వెతకగలుగుతారు. కానీ ఈ దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా లెక్క చేయకుండా 4,080 కిలోమీటర్లు భారత్ జోడో యాత్రతో అందరి సమస్యలను తెలుసుకొని సమస్యలపై ఈరోజు మనం అధికారంలో వస్తున్నామంటే రాహుల్ గాంధీ గారి యొక్క చొరవ, ఆయన కష్టం ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. రైట్, ఇది పరిస్థితి. 2024లో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి ఫయాజ్ గారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వంశీతో RTV హరి, నెల్లూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.